గత ప్రభుత్వంలో ఫ్రీ టాయిలెట్స్ కాంట్రాక్టును ఇక్సోరా కార్పొరేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కానీ సంపాదనే ధ్యేయంగా ఆ సంస్థ నిర్వహణ బాధ్యతలు మరచి స్టాళ్లు ఏర్పాటు చేసి రెంట్ రూపంలో ప్రతి నెల లక్షలు కాజేస్తున్నారు. వెంటనే ప్రభుత్వ ఫ్రీ టాయిలెట్ల కాంట్రాక్టును రద్దు చేయాలని షేర్లింగంపల్లి కంటెస్టెడ్ కార్పొరేషన్ శామ్యూల్ కార్తిక్ డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఫ్రీ టాయిలెట్ల నిర్వహణ దయనీయ స్థితిలో కనిపిస్తోంది. యూజీడీ కనెక్షన్స్ కానీ, వాటర్ కనెక్షన్ కానీ, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ ఎట్లాంటి కనెక్షన్ లేకుండా అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఇదంతా కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి బిహారీ గ్యాంగ్ చేసినటువంటి దారుణాలు, అక్రమాలను ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ విషయం పైన మేము దాదాపు అన్ని అధికారులకు కూడా దీనిపైన కంప్లైంట్ ఇచ్చినాము. అయితే ఈ అధికారులు కూడా దీనిపైన స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది మేము ఇచ్చిన కంప్లైంట్. అయితే ఈ కంప్లైంట్లో భాగంగా మేము ఈ కంప్లైంట్ ఇవ్వకన్నా ముందు అసలు ఈ కంపెనీ చరిత్ర ఏంటి అని సర్వసాధారణమైనటువంటి గూగుల్లో వెతికినాం. గూగుల్లో వెతికితే అభిషేక్ నాగ్, దీని చైర్మన్ అభిషేక్ నాగ్, వీడు పెద్ద స్కామ్ స్టార్. వీడు కంప్లీట్గా వీడు ఒక స్కామ్ స్టార్. వీడు #1 ఫ్రాడ్, దొంగ. వీడు చేసే లుచ్చా పనులు, వీడు చేసే అవినీతి, వీడు చేసే అక్రమము, వాళ్ళపైన దౌర్జన్యాలకు దిగుతున్న ఈ అభిషేక్ నాగ్ గారి దగ్గరికి వెళ్ళి ఈ పబ్లిక్ టాయిలెట్స్ మొత్తం స్వాధీనం చేసుకొని ఈ డబ్బాలు ఎవరైతే నడుపుతున్నారో ప్రజెంట్ వాళ్ళకే వాటిని ఉచితంగా ఇచ్చేసి దీనిపైన ఈ డబ్బాలపైన వాడికి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ని ఇమ్మీడియట్గా రద్దు చేసి 2 సంవత్సరాల నుంచి అది అగ్రిమెంట్ చేయించుకొని 2 lakhs అడ్వాన్స్ తీసుకొని నెలకి 40,000 చొప్పున మా దగ్గర రెంట్ వసూలు చేస్తుంది. మేము చాలాసార్లు ఆఫీస్కి వెళ్ళి మరి రెంట్ మేము కట్టలేము, ఎంత పే చేయలేము, మాకు అంత వస్తలేదు అని చెప్పినా కూడా వాళ్ళు ఏమన్నారంటే మీకు అంత రాకపోతే మీరు ఖాళీ చేసేయండి, మీకు అవసరం లేకపోతే వేరే వాళ్ళు వస్తారు అని చెప్పేసి అన్నారు. మేము గత 3 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ జీవనోపాధి ఇక్కడే కొనసాగిస్తున్నాం. మా ఫ్యామిలీ కానీ మేము కానీ మాకున్నది ఇది ఒక సోర్సే. ఇది లేకపోతే మేము మాత్రం రోడ్డు మీదకి వచ్చేస్తాం. కానీ కంపెనీ వాళ్ళు నెలకి రెంట్ కట్టాలని టార్చర్ చేస్తున్నారు. కట్టకపోతే లీగల్గా నోటీసులు పంపిస్తాం, లేకపోతే రోడ్డు మీద తీసేస్తాం, డబ్బా తీసుకెళ్ళిపోతాం అన్నట్టుగా బెదిరించడం జరిగింది.